తంగలాన్ చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా మొన్న ఆగస్టు 15 గురువారం నాడు రిలీజ్ అయింది. యాక్చువల్గా ఈ సినిమా జనవరి 26 రిపబ్లిక్ డేకే రిలీజ్ కావాల్సింది, పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలరు టీజర్లు వచ్చినప్పుడు చూసి నేను ఏంటోలో ఈ సినిమా ఏదో తమిళ సినిమాలు మనకు అర్థం కావు, ఇవన్నీ మొన్న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే కూడా నాకేం అర్థం కాలేదు. ఆ సినిమా ఏదో చూసాం కానీ ఏం అర్థం కాలేదు. దాంట్లో కూడా చియాన్ విక్రమే హీరో. ఇప్పుడు ఈ సినిమా వచ్చేసరికి ఇంకా చియాన్ విక్రమ్ అంటే అప్పుడెప్పుడు అపరిచితుడు సినిమా మంచి హిట్, మంచి సినిమా. ఇప్పటికీ ఆ తర్వాత ఆ రేంజ్ సినిమా పడలేదు అతనికి. మధ్యన చాలా సినిమాలు వచ్చినా మహాన్ లాంటి సినిమా పర్లేదు అనిపించిన ఈ సినిమా ఎంతగా ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు. దానికి తోడు ఈ సినిమా డైరెక్టర్ పా రంజిత్ ఇంతకుముందు తీసిన కబాలి కానీ కాలా కానీ నాకేం పెద్దగా నచ్చలేదు ఆ సినిమాలో. ఒక సార్పట్టాయి అనేసి ఒక అమెజాన్ ప్రైమ్లో బాక్సింగ్ సినిమా, అదొక్క సినిమా బాగుంటుంది. సో సినిమా చూస్తే స్టార్టింగ్ సీనే 1850 సంవత్సరం అని స్టార్ట్ చేశారు. ఒక అప్పట్లో జరుగుతున్న కథ అని చెప్పి మన కోలార్ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న కథ. కోలార్ గోల్డ్ మైన్స్ తెలుసు కదా, మన కేజీఎఫ్ సినిమా వచ్చింది కదా కన్నడలో. అంటే అది తెలుసు నాకు, నేను బెంగళూరులో ఉన్నా కాబట్టి నాకు తెలుసు. ఈ చిత్తూరు, కోలారు ఈ పక్కంతా ఈ తమిళ, కన్నడ, తెలుగు 3 మిక్స్ అయ్యి ఒక రకమైన స్లాంగ్ వస్తుంది, ఒక రకమైన భాష అది. సో సినిమా స్టార్టింగ్లోనే హీరో వైఫ్, హీరో ఫ్యామిలీ అంతా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. మామూలుగా డబ్బింగ్ సినిమాల్లో ఈ స్లాంగ్ అంతగా వర్కౌట్ అవ్వదు, ప్లస్ భాష కూడా అర్థం కాదు. కానీ నీట్గా అర్థమైంది నాకు. సినిమా అలా ముందుకు ప్రతి సీను ముందుకు వెళ్తుంది, నీట్గా అర్థమవుతుంది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక కథగా ఒక ఏమంటారు, చియాన్ విక్రమ్ తన ఫ్యామిలీకి ఒక స్టోరీ చెప్తాడనమాట. అంటే తన పూర్వీకుల కథ. అంటే ఇది నిజంగా జరిగిన కథనో మరి అంటే నిజంగా జరిగిన కథలేనో కొన్ని జానపదాలు మనం వింటాం కదా, ప్రతి ఊర్లో కథ ఉంటుంది. ఇలా కోలార్ బంగారు గనులు ఎలా ఏర్పడ్డాయి అనే దానికి ఒక కట్టు కథను, ఒక జానపద కథ లాంటి చెప్తాడు. చాలా బాగుంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో కూడా మన చియాన్ విక్రమే ఉంటాడనమాట. అంటే విక్రమే ముత్తాత వేషం వేసినట్టు అలా. అక్కడంతా కొంచెం అంటే మనం వింటుంటాం కదా ప్రతి ఊర్లో, అంటే ఏదైనా నిధులున్నా, నిక్షేపాలున్నా, బంగారం ఉన్నా కాపలా ఉంటారు, యక్షిణులు, నాగులు అనేసి. సో వాటి బేస్ చేసుకొని తీశారు. అసలు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అప్పటి పూర్వకాలంలో రాజులు ఈ బంగారాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు, దానికి యక్షిణి అని నాగులు చేసే యుద్ధాలు అసలు అదిరిపోయింది. అసలు అరగంట పాటు ఊపిరి బిగబట్టి చూసేది. నేనైతే ఏటర్ బాబు అసలు మర్చిపోయాను అసలు విక్రమ్ ఎవరు, ఏం కథ, యాక్టర్లు ఎవరు. ఈ అరుల్ మోహన్ అని ఇంకో హీరోయిన్ ఉంది, ఆ అమ్మాయి చేసింది. అసలు ఆ అమ్మాయిని గుర్తుపట్టలేము ఆ యక్షిని క్యారెక్టర్లో. అసలు అరగంట పాటు ఊపిరాడలేదు ఆ ఫ్లాష్ బ్యాక్ అయ్యేంత వరకు. ఆ తర్వాత కూడా 1850లో జరుగుతున్న స్టోరీ, ఆ జమీందారులు, ఆ రాజులు, ఆ బ్రిటిషర్లు, ప్లస్ మన తంగలాను ఉన్న ఊరు జనాలు అంతా ఎంత సహజంగా, ఎంత నీట్గా, సింపుల్గా, కన్ఫ్యూజన్ లేకుండా ఒక మంచిగా కొత్త లోకంలోకి తీసుకెళ్ళింది. కొత్తగా అసలు చాలా బాగా తీశారు అసలు. ఇక అక్కడి నుంచి ఈ ప్రజెంట్ టైంలో ఈ బంగారు కోసం మన తంగలాన్ అంటే అసలు ఏందబ్బా తంగలాన్ అనుకున్నా. ఈ తమిళ వాళ్ళు పాన్ ఇండియా వదిలినా తమిళ పేర్లతో వదులుతారు, ఇదేం పాడు అనుకున్నా. కానీ తంగలాన్ అనేది హీరో క్యారెక్టర్ పేరు, విక్రమ్ పేరు సినిమాలో. సో ఆ తంగలానికి అర్థమంటే తెలియదు కానీ అతని పేరు అది. మన రామయ్య సోమయ్య లాగా తంగలాన్ అనేది ఒక పేరు. సో మిగతా ఫస్ట్ హాఫ్లో మిగతా అరగంట పాటు బ్రిటిషర్లతో ప్లస్ మన తంగలాన్ వెళ్ళి ఆ గోల్డ్ని కనుక్కోవడము, సేమ్ ఇంకా ఇంతకుముందు వాళ్ళ తాత ముత్తాతలకు ఎదురైన అనుభవాలు ఇతనికి అనుభవంలోకి వస్తుంటాయి. అవన్నీ అతనికి తెలుసు కాబట్టి, కథలుగా విన్నాడు కాబట్టి జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు 1:15 నిమిషాలు ఎలా వెళ్ళిపోయిందో అర్థమే కాలేదు. మధ్యన ఒక పాట అయితే పెట్టుకున్నారు, అది కూడా బాగుంది, సెట్ అయింది సినిమాలో. వాళ్ళు పొలాలు పండించుకుంటూ పాడుకునే పాట, తెలుగులో కూడా బాగున్నాయి లిరిక్స్ కానీ, ఆ పాట భావం కానీ, అసలు జీవి ప్రకాష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఫస్ట్ హాఫ్కి వంక పెట్టడానికి లేదు. 1:15 నిమిషాలు ఇలా వెళ్ళిపోయింది సినిమా. నాకైతే అసలు భలే అనిపించింది. ఎందుకంటే మొన్న మన తెలుగు సినిమాలు చూశాను, డబుల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్, 2 దెబ్బేసాయి. కొద్దిగా మిస్టర్ బచ్చన్ బెటర్ కానీ డబుల్ స్మార్ట్ బాగా దెబ్బేసింది. బట్ తంగలాన్ మాత్రం మంచి ఊపిచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఫస్ట్ హాఫ్ మాత్రం. ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనుకున్నాను.
అంటే ఫస్ట్ హాఫ్లో మనకు బ్రేక్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఒక ఇది కథ ఇలా జరిగింది, ఇప్పుడు హీరో ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఆ ఊరు ప్రజలంతా ఏం చేస్తారు, ఆ బంగారంతో ఆ బంగారాన్ని ఎలా తెస్తారు అనే దాని మీద సెకండ్ హాఫ్ వెళ్ళింది. సెకండ్ హాఫ్ కూడా మరీ అంతే, ఇంకా ఒక్క అనవసర సీన్ లేదు, ఒక్క అనవసర డైలాగ్ లేదు, నీట్గా కన్ఫ్యూజన్ లేకుండా చక్క సినిమా ముందుకెళ్ళిపోయింది. అంటే సెకండ్ హాఫ్ కూడా 1:15 ఉంటే గంట పాటు ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎమోషన్స్ చాలా అసలు ఇక అదిరిపోయింది. అసలు 2.5 గంట సినిమాలో 2:15 పాటు సినిమా ఎక్కడ తగ్గదు, టెంపో కానీ అది కానీ అదిరిపోయింది. భలే సినిమా అనుకున్నా. లాస్ట్ 15 నిమిషాలు క్లైమాక్స్ కాడ కొంచెం నాకు కొద్దిగా అర్థం కానట్టు. ఎందుకంటే ఆ 15 నిమిషాల్లో అంటే తంగలాన్ వాళ్ళ పూర్వీకుల గురించి ఒక 4th సెంచరీ బీసీకి తీసుకెళ్తాడు. కొంచెం అర్థం కానట్టు అనిపించింది క్లైమాక్స్. బట్ ఓకే, ఇంకా బంగారాన్ని కనుక్కుంటారు. ఇప్పుడు మన కోలార్ గోల్డ్ మైన్స్ ఇప్పుడు లేవు, బంగారం దాంట్లో అంతా మన వాళ్ళు తోడేశారు బ్రిటిషర్ల కాలం నుంచి. ఇప్పుడు అయిపోయింది అక్కడ, ఇప్పుడు కేవలం మట్టి దిబ్బలే మిగిలాయి. సో దాని అనుమతి అంటే ఈ సినిమాలో ఏంటి, కోలార్ గనులు ఎలా ఏర్పడ్డాయి, వాటి చుట్టూ రక్షకులు ఎవరు ఆ పూర్వకాలంలో, వాటిని మనకు జనాల్లోకి అందుబాటులోకి తెచ్చింది ఎవరు అనేది సినిమా. అంటే ఇది కట్టుకథలా నిజంగా జరిగాయి అనేది ఇక దానికి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే దీంట్లో మిస్టిక్ ఎలిమెంట్ ఉంది కాబట్టి, యక్షణులు నాగులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఇప్పుడు మనం గుళ్ళల్లో కూడా చూస్తుంటాం, నిధులు ఉన్నాయంటే పాముల సౌండ్లు వినపడుతున్నాయి అంటారు, మరి నాగులు కాపలుగా ఉన్నాయంటారు. మరి నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నేనైతే నమ్ముతాను కాబట్టి నాకైతే సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఒక లాస్ట్ 15 నిమిషాలు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కానీ మిగతా 2:15 మాత్రం చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ 1:15 అయితే వంక పెట్టడానికి లేదు. సో ఖచ్చితంగా చూడాలి. ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల్లో ఇది నా 3వ సినిమా. మొదటి మిస్టర్ బచ్చన్ ఓకే ఎంటర్టైనింగ్ అనిపించింది, కానీ డబుల్ స్మార్ట్ బాగా దెబ్బేసింది, కానీ తంగలాన మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సినిమా. సో ఖచ్చితంగా చూడమని చెప్తాను, రికమెండ్ చేస్తాను. ఇంతవరకు నేను చూసిన సినిమాల్లో 3 సినిమాల్లో ఇదైతే మస్ట్ వాచ్. నేను మళ్ళీ నా ఫ్యామిలీకి కూడా చూపిస్తాను, నేను ఇంకోసారి కూడా చూస్తాను ఈ తంగలాన్ని. సో నా రేటింగ్ వచ్చేసి 3/5. యాక్చువల్గా 4 ఇవ్వచ్చు, లాస్ట్ 15 నిమిషాల వల్ల కొంచెం రేటింగ్ తగ్గించాను, కానీ బట్ అదర్వైజ్ గుడ్ ఫిలిం, మస్ట్ వాచ్. అందరూ చూడొచ్చు, పిల్లలు పెద్దలు. ఇంకా పిల్లలు ఖచ్చితంగా చూపించాలి, వాళ్ళ ఇలాంటి సినిమాలు చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది అప్పట్లో ఎలా ఉండేది. 174 ఏళ్ళ క్రితం జరిగినట్టు చూపించారు కథ ఇప్పుడున్న జనరేషన్కి. సో తెలుస్తుంది అప్పుడు స్థితిగతులు. ఇంకా పారంజిత్ మామూలే, తన ప్రతి సినిమాలు అగ్రవర్ణాలు, అంటరాని వాళ్ళు, వీటి మీద ఎక్కువగా ఉంటుంది అతని ఫోకస్. అంటే హీరో ఎప్పుడు అణగారిన వర్గాల నుంచే వస్తుంటాడు, కబాలి కానీ కాలా కానీ. ఈ సినిమాలు కూడా అంతే, అది పెద్దగా ఫోకస్ చేయలేదు, లైట్గా టచ్ చేసి వదిలేశాడు. కానీ బట్ సినిమా మాత్రం అద్భుతం, మంచి సినిమా తీశాడు తంగలాన్. సినిమా మరి కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా నాకు తెలియదు, కానీ బట్ సినిమా అయితే మంచి సినిమా. అది డబ్బులు వస్తాయా లేదా అనేది సెకండరీ, కానీ అందరికీ నచ్చకపోవచ్చు. అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు అయితే మిస్టర్ బచ్చన్ చూడండి. ప్రస్తుతానికి నేను చూసిన 3 సినిమాల్లో డబుల్ స్మార్ట్కి దూరంగా ఉండండి అందరూ. ఇక మంచి సినిమా చూడాలి, ఒక డిఫరెంట్ సినిమా చూడాలి, ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ప్రస్తుతానికి నేను చూసిన 3 సినిమాల్లో తంగలాన్ ద బెస్ట్. సో డోంట్ మిస్, వాచ్ తంగలాన్. తెలుగు డబ్బింగ్ బాగుంది, తెలుగులో సెకండ్ హాఫ్లో వచ్చే 2 పాటలు, ఒక పాట చాలా బాగుంది, ఇంకో 2వ పాట 3వ పాట కూడా బాగానే ఉంది. చాలా ఉన్నాయి సినిమాలు, పిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమాని ఇంతకుముందు ఒకటి వచ్చింది, కార్తీ మొదటి సినిమా. దాంట్లో కూడా చోళులు పళ్ళు అనుకుంటే వెతుక్కుంటూ వెళ్తారు. ఆ సినిమా పేరు గుర్తులేదు, కానీ నాకు అది. బట్ ఆ సినిమా అంతగా అర్థం కాదు, తమిళ వాళ్ళకి అర్థం కావచ్చు కానీ తెలుగు వాళ్ళకి అర్థం కాదు ఆ సినిమా. బట్ ఈ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఏ భాషలో చూసినా, ఏ ప్రాంతం వారు చూసినా సినిమా క్లీన్గా అర్థమవుతుంది. స్ట్రైట్ అండ్ సింపుల్గా ఉంది, నో కన్ఫ్యూజన్, ఎటువంటిది ఏం లేకుండా సింపుల్గా తీశారు. భలే తీశారు, సినిమా మాత్రం అద్భుతంగా తీశారు. సూపర్ సినిమా ఈ తంగలాన్. సో చియాన్ విక్రమ్కి చాలా రోజుల తర్వాత మంచి సినిమా ఇచ్చాడు. సో ఖచ్చితంగా చూడండి, ఈ వీకెండ్లో మనకు మంచి సినిమా తంగలాన్. సో థియేటర్లోనూ చూడండి, ఫ్యామిలీతో చూడండి, పిల్లలతో సహా చూడండి, నో ప్రాబ్లం. ఓకే, బాయ్.